Hello everyone, welcome to Adi Vlogs. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ రోజు అయితే సండే, ఫైనల్లీ ఈ రోజు మేము కాస్కో షాపింగ్ కి వెళ్తా ఉన్నాము. మోస్ట్లీ అంటే సండేస్ ఎక్కువ ఇలా గ్రాసరీ షాపింగ్ కి అయిపోతూ ఉంటది. బట్ ఈ రోజు అయితే కొంచెం దగ్గరలో థ్యాంక్స్ గివింగ్ వస్తా ఉంది కదా, సో ఏవో కొన్ని సేల్స్ ఉన్నట్టున్నాయి అంటో. సో లాస్ట్ టైం ఒక రోజు వెళ్తే అప్పుడు కాస్కోలో చూస్తే అసలు ఏంటో అన్ని ఏది చూసినా కూడా తీసుకోవాలేమో అనిపించింది అనమాట. ఇది లేదు ఇది లేదు ఇది లేదు అట్లా అని చెప్పి. బట్ ఇప్పుడు కొంచెం ఆ రోజు ఆవేశపడి తీసేసుకోకుండా ఆ రోజు తీసుకుంటే అది మోర్ దాన్ 2000 అట్లా అయ్యేటట్టు అనిపించింది. బట్ అన్నెసరీ అన్ని తీసుకుంటున్నామేమో అనిపించింది. సో ఇప్పుడైతే ఆలోచించుకొని ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? ఒక 2-3 ఉన్నాయా కాస్కోలో మెయిన్ ఇంపార్టెంట్ అయితే? యా, సో వాక్యూమ్ క్లీనర్ ఒకటి తీసుకోవాలి. అది ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటాయి కదా కాస్కోలో, జరిగేదే అది మెయిన్ గా. సో నేను చాలా రీల్స్ కూడా చూస్తూ ఉంటాను. మిల్క్ ఎగ్స్ కోసం వెళ్ళి 200-300 బిల్ చేసి వస్తూ ఉంటాం. సో మేము కూడా అందులోకే వస్తాం అనమాట. సో మెయిన్ గా అయితే వాక్యూమ్ క్లీనర్ ఒకటి తీసుకోవాలి. సో డైసన్ ఒకటి తీసుకోవాలి, డ్రైయర్ అదే హెయిర్ డ్రైయర్ అవి ఉంటాయి కదా. సో అది కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటా ఉన్నాను. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్, అది కొంచెం ఎక్స్పెన్సివే. మేబీ ఇప్పుడు ఈ వాక్యూమ్ క్లీనర్ కూడా డైసన్ కి వెళ్తే అది ఎక్కువే కదా, అది కూడా చాలా ఎక్కువే ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఇవి రెండు మెయిన్ అయితే. ఇంకా ఏమైనా నాకు కావాల్సినవి హార్డ్ డిస్క్లు కానీ లేకపోతే పవర్ బ్యాంకులు కానీ ఇట్లాంటివి కూడా ఏమైనా సేల్లో ఉంటే ఇవి చూద్దాం అనుకున్నాను. నాకు ఒక కెమెరా కూడా కావాలి, ఇన్స్టా 360 ఏమో ఉంటుంది కదా, అది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే నాకు కాస్కోలో ఉంది కానీ నాకేం సేల్ కనిపించలేదు. సో సేల్ ఉంటేనే తీసుకుంటాను, అంత అర్జెంట్ ఏం కాదు కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంతే, ఇంకేమైనా ఉన్నాయా? అదే ఇన్స్టాలో రీల్స్ చేయం కానీ ఇన్స్టా కెమెరా అయితే కావాలి అంతే అంట. ఎందుకో తెలీదు, నాకు ఇన్స్టా అంటే చాలా బద్ధకం వచ్చేస్తూ ఉంటది. భలే అందరూ కొంతమంది యాక్టివ్గా ఉంటే భలే అనిపిస్తూ ఉంటది, ఎట్లుంటారో ఇట్లా అనిపిస్తుంది. అప్పటికి నన్ను నేను పుష్ చేసుకొని పెడతా ఉంటాను అనమాట, 1-2 అప్పుడేం పోస్ట్ చేసినా కూడా. లేదా ఎవరో ఒకరు గుర్తు చేయాలి, నీకు ఒకటి ఉందమ్మా అని చెప్పి. ఈ మధ్య కొంచెం ఆ స్టేటస్లు ఉంటాయి కదా, వాటికి కొంచెం అన్న అలవాటు పడుతూ ఉన్నాను. సో ఐ హోప్ ఇంకొంచెం బెటర్ గా చేస్తా అనుకుంటా ఉన్నాను. సో అదే నువ్వు కెమెరా కొని పెడితే ఇంకొంచెం బెటర్ గా చేస్తా. ఎక్విప్మెంట్ తో ప్రాబ్లం కాదు, టైం తో ప్రాబ్లం. అంతే అంట, టైం కొంచెం బద్ధకం. అంటే ఆ ఉన్న కొంచెం టైంలోనే అప్పుడు కూడా మళ్ళీ ఇంకో పని పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటది. ఓకే, వెళ్దామా? ఇంకా స్టార్ట్ అయిపోదామా? హంచ్ అయితే ఆల్రెడీ అలిగున్నాడు. వాళ్ళ నాన్న ఏదో తన్నాడంట, వాళ్ళ నాన్న అరిశాడు. సో అలిగేట్లేడు. సో ముందు అలక తెచ్చి ఇంకా బయటకి స్టార్ట్ అయిపోదాం. చింతలు కాదు ఇది నాకెందుకో Then who will you talk to? Tell me. It's okay. Sorry. See, if you don't stop, I'll put tickets. Right? You want tickets? White. You love white? Already మన ఇంట్లో ఉంది కూడా వైటే కదరా. How about this? Okay, that one is fine. ఇది ఓకేనా బావా? This one is fluffy. Fluffy? You like it? Yeah. This one? Which one is better? This one and this one are better. Okay. ఏది ఒకటి చెప్పు. Only one. This. Okay. సో ఇన్స్టా 360 మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ ఫ్లేమ్ ఆఫ్ పెట్టలేదు. ఇప్పుడు $70 ఏమో ఆఫ్ ఉంది. సో అరౌండ్ ఆఫ్ ఉన్న తర్వాత $430 అట్లా ఉంది. బాగానే ఉంది అనిపించింది నాకు. మెయిన్ గా మేము ఏంటంటే హాట్ ఎయిర్ బెలూన్ చేసాం కదా, అప్పుడు అనిపించింది ఉంటే బాగుండేది అని చెప్పి. మొత్తం తీసుకోవచ్చు కదా పైదాకా. సో అందుకని తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నెసరీ అనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి తప్ప పెద్ద హెల్ప్ అవ్వదు. బట్ ట్రై చేయాలనుకుంటా ఉన్నాను. సో తీసుకుంటున్నాను. తీసుకుందామా? ఏంటిది ఇంతకి? This can wipe the water from work. ఇది వాక్యూమ్ క్లీనర్ అమ్మా. Is it the vacuum cleaner? Yeah. Oh, wait. Move, Nani. Move.
సో వాక్యూమ్ క్లీనర్ అయితే డైసన్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాము. షార్క్ కూడా అనుకున్నాను కానీ బట్ దీని మీద అయితే ఇప్పుడు ప్రెసెంట్ 200 ఆఫ్ ఉంది. సో పెద్ద డిఫరెన్స్ లేదు, దానికి దీనికి 100 డిఫరెన్స్ ఉంది. సో ఇంక దీనికే వెళ్దాం అనుకుంటున్నాం. అంతేనా సత్తి? ట్రై చేసి బాగోకపోతే రిటర్న్ ఇచ్చేద్దాంలే అనుకుంటున్నాం. అంతేనా? అంచులు ఏంటిది చెప్పు. That is a hair. What is this? What is హెయిర్ కలర్. ఓకే. hair? సో డైసన్ అయితే తీసుకుంటా ఉన్నాను, ఎయిర్ ర్యాప్ తీసుకుంటా ఉన్నాను. ఫైనల్లీ యా ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్ గివింగ్ కి మన ఇంట్లో నేనే అనుకుంటే ఎక్కువ షాపింగ్ చేసేది అంటున్నా. ఒకే సైజ్ లో దొరకవు కదా, మామూలుగా ఏం చేస్తారంటే వీళ్ళు డిఫరెంట్ సైజెస్ పెట్టి అమ్ముతారు కదా. ఇదే బాక్స్ తింటా అంటావు నువ్వు, ఇంతకన్నా ఎక్కువ తిన్నంటావు. ఐ కాంట్ ట్రస్ట్ యూ. అక్కడ టప్పర్ వేర్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం అంటే చూడండి ఇట్లా నువ్వు ఇక్కడ నుంచి తీసుకునేంత వరకు. సరే ఓకేనా? హ్యాపీ? చిన్నపిల్లలాగా మంచిగా కలర్స్ తిందు గానీ. అసలు ఇంట్లో 5 ఉన్నాయా? 1 2 3 4 కనపడుతుంది, మరి అటు పక్క ఉన్నాయి 5. ఓకే. సో ఇది గ్లాస్ మీల్ ప్రెప్ కంటైనర్స్ అంతేనా? సో నాకు ఇష్టం లేకపోయినా సతీష్ బలవంతం మీద తీసుకుంటా ఉన్నాను, తనకు నచ్చినాయి అంటే ఇవి ఎందుకు. సో తీసుకుంటా ఉన్నాం. ఇవైతే $20 ఏమో పడుతుంది. అంతేనా? ఎట్లా ఇది ఓపెన్ చేసేది? I will show you. Look. ఓకే. BPA ఫ్రీ మైక్రో డిష్ వాషర్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్. ఓకే కదా? ఓకేనా? 2 వస్తాయి కదా, నీకు కూడా ఎప్పుడు కడిగి లేకపోయినా ఈజీ అవుతుందేమో. ఓకేనా? యాక్చువల్గా 2 పెట్టాల్సి వస్తుంది కదా. Hey, mommy. అమ్ము I want that, Daddy. I want all the toys, Daddy. I want to buy the toy store. Sorry, I'm sorry, no more toys. Daddy, please, Daddy. No. I'm so sad. అంచులో మీ స్కూల్ వచ్చిందిరా. Yay! High school. Oh, but there's nobody in there. Daddy. అయిపోయింది కాస్కో షాపింగ్. అసలు ఈ రోజు కాస్కోలో ఎంత మంది జనం ఉన్నారో, చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఇండియా గుర్తొచ్చిందని చెప్పాలి. మా విజయవాడలో బీసెంట్ రోడ్కి వెళ్తే ఎంత బిజీగా ఉంటుందో అంత కాకపోయినా దానికి దగ్గర అనిపించింది. అంటే ఇక్కడ మామూలుగా ఫ్రీగా ఉంటాయి కదా చాలా వరకు. మేమంత ముందు మినియాపోలిస్ లో ఉన్నప్పుడైతే ఇంకా ఖాళీగా ఉండేవి, అక్కడొకళ్ళు ఉండేవాళ్ళు. కొంచెం హిల్స్ వచ్చాక కొంచెం జనం అన్నా ఎక్కువ ఉన్నారనమాట. ఈ రోజు అయితే అసలు ఫుల్ గా ఉన్నారు. ఇంకందుకే అసలు చివరికి వచ్చేసరికి అసలు అంటే ఆ కార్ట్లు అవన్నీ ఉన్నాయి కదా, అసలు వెళ్ళే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఈ హంచికాడు ఎక్కడ దేనికి వెళ్ళి తగులుకుంటాడో అని భయపడ్డా సరిపోయింది. సో అందుకే ఇంక మొత్తం అయితే నేనేం కవర్ చేయలేకపోయాను. మీరు చూసే ఉంటారు కదా వీడియోలో, అంటే కాస్కోలో అయితే మాత్రం ఏమేమి తీసుకున్నాము అన్నది అయితే. ఆ తర్వాత ఇంకొన్ని గ్రాసరీస్ తీసుకున్నాము, ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఎంత చేసావు సత్తి బిల్ ఈ రోజు? అక్షరాల $1600 చిల్లర. సో ఇది ఓన్లీ కాస్కో అన్నమాట. అదేంటో తెలీదు, ఇయర్ మొత్తం మీద అదేంటి థ్యాంక్స్ గివింగ్ కి బాగా అవుతా ఉంటది. ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్ కి నాకు ఏవో ఒకటి ఉంటాయి. సో మీలో కూడా ఎవరికైనా ఇలానే ఉంటుందా అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అంటే మేబీ ఇండియాలో థ్యాంక్స్ గివింగ్ సేల్స్ ఉంటాయో లేదో తెలీదు. అంటే అంత ముందు అయితే లేవు ఖచ్చితంగా, బట్ ఈ మధ్య అన్ని సెలబ్రేట్ చేస్తా ఉన్నారు కదా, సో అవి ఉన్నాయేమో తెలీదు. బట్ దివాళీ ఇవన్నీ అయితే పెట్టుంటారు కదా, సో మీరు కూడా ఇంతే బాగా షాపింగ్ చేశారా లేదా అన్నది అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో యా చెప్పాను కదా వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాము. ఇంకా వెరీ ఇంపార్టెంట్
వెరీ వెరీ ఇంపార్టెంట్. డైసన్ తీసుకున్నాము. పాప ఇన్ని తీసుకున్నా కూడా ఇంకా అక్కడ బట్టలు అవన్నీ ఉంటాయి కదా, పోయి చెక్ చేసుకోపో, ఇంకేమైనా ఆఫర్లో ఉన్నాయో తెచ్చుకోపో, అది ఇది అని చెప్తా ఉన్నాడు అనమాట. అంతే అంటో, కానీ ఇది నెవర్ ఎండింగ్ అని. యా, కాస్కోలో ఎప్పుడు కొంచెం ఎక్కువే అవుతూ ఉంటది. బట్ అయినా కూడా నేను ఆల్రెడీ పెద్ద ఐటమ్స్ తీసేసుకున్నాను ఈ రోజు. బట్ స్టిల్ ఇంకా చూసుకో అంటుండేసరికి లోపల ఎక్కడ కొంచెం మంచిగా అనిపించింది. సతీష్ మీద కొంచెం గుడ్ ఇంప్రెషన్ అనిపించింది. సో యా, ఇంకా ఏంది పెద్దవైతే ఈ 3 అన్నమాట ఈ రోజు కాస్కోలో అయితే మాత్రం. అంటే ఈ 3 1500 దాకా అయ్యాయి కదా. డైసన్ చెప్పాను కదా, డైసన్ ఇది నేనేనా వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. ఆ రోబోట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అంత ముందు తీసుకున్నప్పుడు ఎప్పుడు నాకు అంత మంచి ఇంప్రెషన్ అనిపించలేదు అనమాట. ఒకసారి ఎప్పుడో తెస్తే ఐ థింక్ అది 300 అట్లా అనుకుంటా. అది కూడా ఏదో థ్యాంక్స్ గివింగ్ సేల్స్ లో తెచ్చాను కదా, హంచుగడ్ పుట్టినప్పుడు అనుకుంటా. మంచిగా అనిపించలేదు. వాడికైతే బాగా ఇష్టము. బట్ ఇంక నాకు అది అలా ఉండిపోయింది. అదేం క్లీన్ చేసేది కాదు, పాడు కాదు, అంత తిరిగేది. మళ్ళీ దానికి అన్ని నేను తీసి పెట్టడం ఇదే సరిపోయేది. సో అందుకే నేను మామూలుగా హ్యాండ్ తో చేస్తాం కదా, సో అదే తీసుకున్నాను. ఐ హోప్ బాగానే ఉంటదేమో అనుకుంటున్నాను. బాగోపోతే కాస్కోలో కొంచెం మనకి రిటర్న్స్ ఈజీయే అనమాట. సో ఇచ్చేయచ్చులే అనుకుంటా ఉన్నాను. సో అది వాక్యూమ్ క్లీనర్ అయితే మళ్ళీ ఓపెన్ చేసి వాడుతున్నప్పుడు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో. అయితే ఇప్పుడు అసలు ఓపెన్ చేసే ఓపికే లేదు. అండ్ ఆ తర్వాత నాది హెయిర్ స్టైలింగ్ది ఏంటది డైసన్ ఎయిర్ ర్యాప్ అనమాట. నా జుట్టు ఆల్రెడీ చాలా సాఫ్ట్గానే ఉంటది కదా, సో అందుకని నేను ఎయిర్ డ్రాప్ తీసుకున్నాను. కొంచెం కల్స్ వాటి అన్నిటికీ ఉంటుంది అని చెప్పి. సో మెయిన్ గా ఇది కన్సిడర్ చేయడానికి ఏంటంటే హీట్ సేఫ్ అని చెప్తా ఉంటారు కదా. నేను అంత ఎక్కువ, మీరు నా వీడియోస్ చూసిన తెలిసే ఉంటది, అంత ఎక్కువ నేను టూల్స్ అవేం యూజ్ చేయను. సో ఉన్నదే కొంచెం జుట్టు, ఆ జుట్టు కూడా ఇక్కడ వాడి చదువుకుంటాం అని చెప్పి పెద్దగా ఎక్కువ వాడను. బట్ యా, ఇదైతే సేఫ్ అని చెప్తా ఉన్నారు, సో అందుకని తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత మా ఇన్స్టా 360 నేను కొన్నాను. కెమెరాలో ఎవరైనా కొన్నారో లేదో కానీ వాడేది మాత్రం ఫోన్ కంఫర్టబుల్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్ అయితే ఉంటుంది కదా, సో ఫోన్ బాగా కంఫర్టబుల్ అనిపిస్తూ ఉంటది. బట్ ఈ ఇన్స్టా 360 అయితే మొన్న కొలరాడో వెళ్ళినప్పుడు మీరు నా రీల్స్ చూసే ఉంటారు కదా, అందులో రివర్ రాఫ్టింగ్ చేసాము. అక్కడ కెమెరా పోస్ట్ చేయలేదు. కొలరాడోదా గండోలాను బ్రిడ్జ్ ఉంటది, అది ఇంకా చేయలే కదా. ఏంటో అన్ని సిరీస్ మొదలేస్తాను, మధ్యలోనే ఆపేస్తా ఉంటాను, ఎందుకో అర్థం కాదు. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాలే కానీ చివరిలో ఇంకా 1 or 2 days ఉన్నాయన్నమాట. బట్ కలిపి ఒక వీడియో అన్న పెట్టడానికి ట్రై చేస్తాను, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా అనిపించింది. అండ్ ఆ 2 యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ కానీ, రివర్ రాఫ్టింగ్ కానీ, మేబీ గండోలా, ఆ రాయల్ బ్రిడ్జ్ కూడా బాగా వచ్చేది. అంటే ఇట్లా బాగున్నాయి. సో అవి బాగా వాటికి అనిపించింది అనమాట. అన్ని చోట్ల మనం డ్రోన్ ఫ్లై చేయలేము. సో ఏదైనా ఈ మధ్య నేను అక్కడెక్కడ చూస్తా ఉన్నాను ఇది యూజ్ చేయడం కొంతమంది. సో అలాంటప్పుడు మొత్తం కవర్ అవుతా ఉంది కదా, సేమ్ లిటిల్ బిట్ డ్రోన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అంటే కంప్లీట్ గా కాదు, మనం కవర్ 360 యాంగిల్ వస్తుంది కదా. సో అప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను తీసుకుందాం అని చెప్పి. బట్ థ్యాంక్స్ గివింగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. నేను ఎక్కడ కొనుక్కుంటా ఉంటాను అని చెప్పి వాళ్ళు నా కోసం 50, 60, 70 అన్న మినిమం ఆఫర్లు పెడతా ఉన్నారు. సో ఇప్పుడు 90 ఆఫ్ ఉందా? దీని మీద 70 అనుకుంటే, దాని మీద 70ఏనా? ఈ రెండింటి మీద కొంచెం ఉన్నట్టు, దీని మీద 200, దీని మీద ఉన్నట్టు, దీని మీద ఒక 100 పెట్టినట్టున్నాడు. సో యా, ఎలాగో నేను తీసుకోవాలి. జస్ట్ నేను థ్యాంక్స్ గివింగ్ కోసం వెయిట్ చేశాను అనమాట. ఏమైనా సేల్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోయినా తీసుకుందాం అని చెప్పి. సో అట్లా ఈ 3 తీసుకున్నాను. అండ్ ఇంకా తర్వాత మా హంచుగాడి కోసం ఒక చూసే ఉంటారు కదా, లంచ్ బాక్స్ తీసుకున్నాము. బాగానే ఉన్నాయి అనిపించింది. $10 ఏమో పడింది, బట్ 2 వచ్చాయి. సో మంచిగా మనం ఇట్లా పార్టీషన్ కూడా చేసేసి వచ్చింది. ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో మేబీ ఒకటి దానికోసం క్యారెట్లు కూడా తెచ్చారు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, బట్ చిన్నవి కావాలని చెప్పి అందులో పెట్టడం కోసం మళ్ళీ క్యారెట్లు కూడా తెచ్చుకున్నారు. సో చూద్దాం ఏం పెడతారు ఏంటి అన్నది. అయితే బాగానే ఉంది కదా లంచ్ బాక్స్ సెట్ అయితే మాత్రం. ఇంకేమైనా ఉన్నాయా సత్తి మనం తెచ్చినవి?
ఈ బ్లాంకెట్ ఒకటి $10. ఈ బ్లాంకెట్ ఒకటి, ఇలాంటివి నేను తెచ్చుకుంటా ఉంటాను. హంచుగాడు నాకని తీసుకుంటా ఉంటాడు. సో అలా 2 ఆల్రెడీ తీసుకున్నాడు. దీని మీద కూడా ఒక $6 ఏమో ఆఫ్ ఉంటే నేను తెచ్చుకున్నాను. సో దీని మీద ఆఫ్ అయితే ఏం లేదు, బట్ అయినా సతీష్ కి నచ్చి మీల్ ప్రెప్ అంటే కొద్దిగా వీక్ డేస్ లో చాలా కష్టమైపోతుంది. సో వీకెండ్స్ లోనే కొంచెం మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చెప్పి ట్రై చేద్దామని పోర్షన్ కంట్రోల్ కి ప్లస్ మీల్ ప్రెప్ కి చూద్దాం ఏమవుతాయి అన్నదైతే. సో యా, అవి అన్ని సేమ్ అట్లా ఉండేది కావాలంటే, మామూలుగా అయితే మనకి సెట్ లాగా వచ్చినప్పుడు ఏమొస్తాయంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్ని సైజెస్ ఉంటాయి కదా, అట్లా కాదు ఇది అన్ని ఒక సేమ్ ఉన్నాయి బాగుంటది అని చెప్పి తీసుకోమంటే ఇంకా తీసుకున్నాను. ఇంకంతే, ఇంకా మిగతావి ఫ్రూట్స్ వెజ్జెస్ ఇంకా ఇవే అన్నమాట. సో అది మా కాస్కో థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అయితే. యా, సో అట్లీస్ట్ ఒక మెంబర్ హ్యాపీ, ఒక మెంబర్ సాడ్. ఎవరు హ్యాపీ? నేనేనా హ్యాపీ? నేను ఆబ్వియస్లీ నేను హ్యాపీగానే ఉండాలి కదా ఇన్ని కొనుక్కున్న తర్వాత. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అవన్నీ వాడలేదు అనుకోండి, ఇక చదువుతా ఉంటాడు అనమాట. హెక్సాక్లాడ్ తీసుకున్న 6 months 7 months 8 months తర్వాత ఓపెన్ చేసింది. అంటే నేను అప్పటికే ఈ మధ్య కదా బౌల్ సెట్ ఓపెన్ చేసింది. అంటే అప్పటికే వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు ఇప్పటికి. చేస్తానే. అప్పటికే నేను నాన్ స్టిక్ ప్యాన్స్ ఏవో కొత్తవి తెచ్చా అనమాట. మళ్ళీ అవి ఇంట్లో పెట్టుకోవటం ఎందుకని చెప్పి అవి కొంచెం ఒక 2-3 months వాడేసి అవి తీసేసిన తర్వాత హెక్సాక్లాడ్ వాడదాం అనుకున్నాం. సో అందుకని చెప్పి వెంటనే ఓపెన్ చేసి వాడలేదు. అర్థం చేసుకోరు. ఓకే, ఆల్రెడీ ఒక రోటీ మేకర్ ఉంటే రోటీ మేకర్ అంటే ప్రెస్సే గానీ టాపిక్ వస్తుంది చూడండి. రోటీ మేకర్ కూడా కొనమని అడుగుతున్నాను, బట్ కొనట్లేదు అనమాట. అది చాలా ఎక్కువ ఉంది ప్రైస్ కూడా. సో ఎవరైనా వాడుతూ ఉంటే ఎంత హెల్ప్ అవుతుంది అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో అది షాపింగ్ గురించి అయితే ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళినప్పుడు కొత్త ఏమైనా తీసుకుంటే మీతో కూడా షేర్ చేసుకుంటా ఉంటాను. అండ్ వెళ్ళే ముందే మేము రైస్ అవన్నీ కూడా పెట్టుకుని వెళ్ళాము. సో ఇప్పుడు కూర్చొని ఫస్ట్ అయితే ఫుడ్ తినేస్తాము. సో వెళ్ళే ముందే రైస్ పెట్టేసుకొని వెళ్ళాము, మళ్ళీ ఏదో తింటాము రెడీగా లేకపోతే అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా రైస్ పచ్చడి, నాకు సతీష్కి ఇది ఉంటే చాలు. యాక్చువల్ గా ఇది లేకపోతే మాత్రం ఫ్యాన్సీగా ఆలోచిస్తాం కానీ, బట్ ఇది రెడీగా ఉంటే ఇంకేమీ ఆలోచించాం. సో మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు కదా. సో అది కాస్కో షాపింగ్ వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చుంటది అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో అయితే ఇంకా ఇంతతో ఎండ్ చేస్తా ఉన్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.